ముందు వీడియోలో బేబీ ఫ్రాక్ ఎలా కట్ చేయాలని చూసారు కదా. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్లో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనము ఒరిజినల్ క్లాత్ వచ్చి సీదా పెట్టుకొని లైనింగ్ వచ్చేసి ఉల్టా పెట్టుకొని మనము నెక్ ఏ డిజైన్ అయితే మనం మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ పైన పెట్టి పావించు ఖర్చుతోటి మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మూలల దగ్గర పాదం ఎత్తుతూ మళ్ళీ పాదాన్ని తిప్పుకుంటూ క్లాత్ని మలుచుకుంటూ మనం స్టిచ్ అనేది వేయాలి. ఇలా స్టిచ్ వేసినాక మెయిన్ క్లాత్ యొక్క నెక్ మనము ముందు కట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అక్కడక్కడ టక్స్ పెట్టుకొని మూలల దగ్గర కూడా నీట్గా టక్స్ అనేది పెట్టుకొని మనము క్లాత్ అనేది కట్ కాకుండా ఓన్లీ స్టిచ్ పైన కట్ కాకుండా క్లాతే కట్టేలాగా మనము టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ అలాగే మనము ఆమ్ రౌండ్ చుట్టూ కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే నేను హ్యాండ్స్ ప్రిల్స్ తోటి పెడుతున్నా కాబట్టి మనము ఆమ్ రౌండ్ కూడా తిప్పేసుకుంటే చూడడానికి కూడా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రెండు వైపులో కూడా మనము అలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు కటింగ్ వీడియో ముందు వీడియోలో పెట్టానండి. మీకు డౌట్ ఉంటే కటింగ్ వీడియో కూడా వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు కటింగ్ వీడియో చూసి కట్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా చూసి స్టిచ్ చేశారంటే ఈజీగా మీ పాపకు మీరే స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతారు. నాది గ్యారంటీ అండి. స్టెప్ బై స్టెప్ మీరు ఇంట్రెస్ట్గా చూసి ట్రై చేయండి. ఖచ్చితంగా నీట్గా అనేది సెట్ అవుతుంది. ఇలా చేసుకున్న తర్వాత మనము ఆమ్ రౌండ్ చుట్టూ కూడా పావించు గ్యాప్ ఉండేలాగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కూడా అక్కడక్కడ టక్స్ పెట్టుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకొని మనము టక్స్ పెట్టుకొని క్లాత్ అనేది తిప్పుకోవాలి. ఇలా తిప్పేసుకొని మనకు లైనింగ్ పార్ట్ కనిపించకుండా ఓన్లీ మెయిన్ పార్ట్ మాత్రమే కనిపించేలాగా నీట్గా సెట్ చేసుకొని మనము కార్నర్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ వైపుకు రాకూడదండి. మెయిన్ క్లాత్ కొంచెం లైనింగ్ క్లాత్ వైపుకు వెళ్ళినా సరే కానీ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ సైడ్కి రావద్దు. మనం కార్నర్కి స్టిచ్ వేసుకుంటే చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుందండి. మిడిల్లో వేయొద్దు, కార్నర్కే వేసుకోవాలి. ఎక్కడ ముడత లేకుండా నీట్గా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే నెక్ మనము ఎక్కడెక్కడ వంపు తిప్పామో అది ఫింగర్ తోటి ఇలా క్లిక్ చేసుకుంటూ మనము నీట్గా కార్నర్కి స్టిచ్ అనేది వేసుకోవాలి. మూలలు ఉన్న దగ్గర పాదాన్ని ఎత్తుతూ మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. అలా అయితేనే మనకు మూలలు అనేది కరెక్ట్గా తిరుగుతాయి. లేకుంటే మనకు నెక్ అంతా ఒకే రకంగా వచ్చినట్టు అనిపిస్తుంది. మనం అనుకున్న డిజైన్ అనేది రాదనమాట. ఎక్కడ ముడత లేకుండా నీట్గా ఫింగర్స్ తోటి అనుకుంటా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నది ప్లీజ్ కామెంట్లో చెప్పండి. నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. నెక్ మొత్తము ఒకేలాగా కుట్టు వేసుకుంటూ రావాలి. ఎక్కువ తక్కువ కాకుండా కార్నర్కి మాత్రమే మనము స్టిచ్ అనేది వేయాలి. ఇలా వేస్తేనే చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. బొటిక్ స్టైల్ లాగా ఉంటుంది. బిగినర్స్ అయితే కొంచెం స్టిచ్చింగ్ అనేది క్రాస్ ఇలా వేస్తుంటారు కదా, అలా కాకుండా మీరు డైరెక్ట్ క్లాత్ పైన కాకుండా ఫస్ట్ వేరే క్లాత్లు ఉంటే దానిపైన నెక్ స్టిచ్ చేయడం ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ డ్రెస్ పైన స్టిచ్చింగ్ అనేది చేయండి. చేస్తుంటే ఖచ్చితంగా వస్తుంది. మనం రాదనుకొని ఊకుంటేనే కదండి మనకి ఏది రాదు. ఒకసారి ట్రై చేసి చూస్తే ఖచ్చితంగా వస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు నమ్మితే మీరు ఖచ్చితంగా మీ ధైర్యాన్ని మీరు నింపుకొని మీరు ఎలా స్టిచ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఒకటి ఖరాబైనా, రెండు ఖరాబైనా, మూడోదైనా కరెక్ట్గా సెట్ అవుతుందండి. మీరు అందుకే ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఏదన్నా ఉంటే పనికిరాని క్లాత్ లేదా మీ నైటీలు అలాంటి వాడని డ్రెస్సులు ఏమైనా ఉంటే వాటిని చింపి ఫస్ట్ మీరు ట్రై చేయండి. అలా ట్రై చేస్తే ఒకవేళ అవి ఖరాబ్ అయినా కానీ మళ్ళీ కుట్లు తీసుకొని మళ్ళీ సెట్ చేసుకొని మనము కుట్టొచ్చు. కానీ
మీరు డైరెక్టే మనము క్లాత్ కొనుక్కొచ్చి స్టిచ్ చేస్తే అది రాకుంటే బాగుండదు కదా. ఫస్ట్ మీరు అలా పాత వీటిపైన మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కొంచెం అటు ఇటు అయినా మీరు నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడైతే మీది స్టిచ్చింగ్ పోయిందో చూసుకొని దానిపైన మళ్ళీ మీరు నీట్గా సెట్ చేశారంటే ఖచ్చితంగా మనకు బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో చూసి మాత్రం అస్సలు వదిలేయకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. అప్పుడు మీకు మీ పాపకు నచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్టిచ్ అనేది వేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను టక్స్ వేస్తున్నాను. కటింగ్ వీడియోలో టక్స్ ఎక్కడెక్కడ వేయాలనేది మనము కొంచెం క్లాత్ కట్ చేసి పెట్టాం కదా. ఇప్పుడు అక్కడనే మనము 4 ఇంచెస్ హైట్ తోటి హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు 1 ఇంచు వెడల్పుతోటి మనము సేమ్ బ్లౌజ్కి వేసినట్టే టక్స్ అనేది వేయాలండి. ఇలాగే 2 వైపులా మనము వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు మనకు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ 2 కలిసి స్టిచ్ పడేటట్టు చూడాలి. మీరు నెట్ క్లాత్ కాబట్టి ఒకవేళ లైనింగ్ క్లాత్ పైనే స్టిచ్ పడితే నెట్ అనేది పైకి లేసినట్టు కనిపిస్తుంది. అలా కాకుండా మంచిగా సెట్ చేసుకొని లైనింగ్కు ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్కు మనకు స్టిచ్ పడేటట్టు చూసుకొని ఎక్కడ ముడత లేకుండా నీట్గా సెట్ చేసుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇది టక్స్ వచ్చేసి మనం కోన్ షేప్లో మాత్రమే వేయాలి, సమానంగా వేయకుండా. కింద స్టార్ట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు తోటి స్టార్ట్ చేయాలి, పైనకి వచ్చే వరకల్లా స్టిచెస్లోకి కలిపేయాలి. అలా వేసుకోవాలండి. అలా వేసుకున్నప్పుడే మనకు చూడడానికి లుక్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలన్నది కూడా నాకు కామెంట్ చెప్పండి. మీకు ఎక్కడన్నా అర్థం కాకపోతే కూడా నన్ను కామెంట్లో అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను. సేమ్ ఇప్పుడు అంతే అండి. నేను బ్యాక్ పార్ట్కు నెక్ కట్ చేస్తున్నాను. 3 ఇంచెస్ హైట్ 2 ఇంచెస్ వెడల్పుతోటి మనము నెక్ అనేది డ్రా చేసుకోవాలి. మనం కటింగ్ చేసేటప్పుడు నెక్ కట్ చేయలేదు కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ మనము నెక్ అనేది కట్ చేస్తున్నాను. నేను బ్యాక్ వచ్చేసి డబ్బా గల్ల పెడుతున్నానండి. మీ ఇష్టం, మీకు రౌండ్ అనిపిస్తే రౌండ్, డబ్బా అయితే డబ్బా, మీకు ఏది నచ్చితే అది పెట్టుకోండి. నేను బ్యాక్ వచ్చేసి జిప్పు వేస్తున్నానండి. నార్మల్గా అయితే జిప్పు వేయకున్నా కానీ వేసుకోవచ్చు, కానీ పిల్లలకి కొంచెం పెద్దగా వరకు కావాలంటే మనం జిప్ అన్నా ఉక్స్ అన్నా బ్యాక్ పెట్టుకుంటేనే మనకు చాలా రోజుల వరకు పిల్లలకు వేసేటప్పుడు ఇబ్బంది కాకుండా నీట్గా ఉంటుంది. సేమ్ అలాగే అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి సీదా పెట్టుకోవాలి, లైనింగ్ వచ్చేసి ఉల్టా పెట్టుకొని మనం నెక్ చుట్టూ 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్స్ దగ్గర పాదాన్ని ఎత్తుతూ మనము స్టిచ్ వేసుకోవాలండి. సేమ్ అలా వేసుకున్న తర్వాత మనము ఆమ్ రౌండ్ చుట్టూ కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆమ్ రౌండ్ చుట్టూ కూడా మనము సేమ్ 1/2 ఇంచు వెడల్పుతోటి మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఆమ్ రౌండ్ ఎలా అయితే ఉందో అలాగే రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలి. క్లాత్ ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ముడతలు రాకుండా నీట్గా సెట్ చేసుకుంటూ మనము స్టిచ్ వేసుకోవాలండి. లేట్ అయినా సరే కానీ మీరు స్టిచ్ అనేది నీట్గా వేసుకోవాలండి, లేకపోతే డ్రెస్ లుక్కే పాడైపోతుంది. ఒక్కరోజు కుట్టే డ్రెస్ ఏదో 2 డేస్ 3 డేస్ కుట్టినా సరే కానీ నీట్గా వచ్చేదాకా మీరు సెట్ చేయండి. ఏమన్నా స్టిచ్ వంకర తింకర వచ్చినా కానీ అవి మళ్ళీ విప్ప తీసుకొని మళ్ళీ స్ట్రైట్గా వచ్చేదాకా కుట్టండి. అలా అయితేనే మీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. సేమ్ ఇప్పుడు అంతే అండి. మనం టక్స్ పెట్టుకొని అక్కడక్కడ కాట్లు పెట్టుకొని మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ని తిరిగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత సేమ్ అలాగే అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన మనము లైనింగ్ కనిపించకుండా స్టిచ్ అనేది వేసుకోవాలండి. కార్నర్కి మాత్రమే వేసుకోవాలి. తర్వాత నెక్ కూడా మనం అలాగే కార్నర్కి స్టిచ్ వేసుకోవాలండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రం ఏ మాత్రం కనిపించకుండా నెక్ చుట్టూ నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. కటింగ్ వీడియో ఎవరైనా చూడకుంటే వెళ్ళి చూడండి. మీరు కటింగ్ వీడియో చూసారంటే మీకు ఈజీగా డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలనేది అర్థమవుతుందండి. నా వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతానండి. మీరు ఏ వీడియో స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ పెట్టమన్నా నా కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తానండి. సేమ్ అలాగే కార్నర్ చుట్టూ కుట్టు వేసిన తర్వాత మనము
లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ మళ్ళీ డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎక్కడ ముడత రాకుండా నీట్గా సెట్ చేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడే మనకు క్లాతులు రెండు ఒకేలాగా ఉంటాయి, లేదంటే మనకు వంకర తింకర వస్తాయి. కాబట్టి నీట్గా సెట్ చేసుకొని మనము డబల్ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలండి. రెండింటిని కలుపుకుంటూ మనము స్టిచ్ వేసుకోవాలి. సేమ్ అంతే అండి. దీనికి కూడా మనము టక్స్ వేసుకోవాలి. మనం ఎక్కడెక్కడైతే కార్డ్ పెట్టుకున్నామో అక్కడి నుంచి 4 ఇంచుల హైట్ తోటి మనము టక్స్ అనేది వేసుకోవాలి. రెండో వైపు కూడా అలాగే వేసుకోవాలి. ఈజీ అండి. బేబీ ఫ్రాక్ అనేది చాలా ఈజీ ఉంటుంది. కాకపోతే ఇది నేను ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను కాబట్టి బిగినర్స్కి కొంచెం ఫ్రిల్స్ పెట్టాలంటే ఇబ్బంది అవుతుంది. కానీ అంబ్రెల్లా కట్ కానీ నార్మల్గా 1 లేయర్ కుచ్చులు పెట్టి కానీ అది చాలా ఈజీ అండి. నార్మల్గా కుట్టాలంటే ఒక 1 అవర్లోనే మీకు అయిపోతుంది. కానీ బిగినర్స్ అలా 1 అవర్లో అయిపోవాలని చూడకుండా మీరు సెట్ అయ్యేదాకా స్టిచ్ చేయండి. 2 డేస్ పట్టినా సరే. ఇప్పుడు జిప్పు వేయడం కోసం నేను క్లాత్ మనకు బ్యాక్ పార్ట్ ఎంత అయితే హైట్ ఉందో అంత హైట్ తీసుకున్నానండి. 8 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఒకవేళ క్లాత్ ఎక్కువైనా కానీ మనము కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైన పెట్టి వీ షేప్ లాగా స్టిచ్ వేసుకొని ఆ స్టిచ్ మధ్యలో నుంచి స్టిచ్ కట్ కాకుండా క్లాత్ని మాత్రమే కట్ చేసుకొని లైనింగ్ పార్ట్ని ఉల్టా తిప్పుకొని జిప్ అనేది కింది నుంచి పెట్టుకొని నేను స్టిచ్ వేస్తున్నానండి. ఈ జిప్ వీడియో అనేది మీకు క్లియర్గా నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చూడండి. వీడియోలు ఎంత అవుతుంది అనేసి కొంచెం స్పీడ్ పెట్టేసి నేను స్టిచ్ అనేది వేస్తున్నానండి. కింద జిప్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడ అవుతుందో అక్కడ పెట్టుకొని ఉల్టా తిప్పుకొని మళ్ళీ జిప్పు కనిపించకుండా కొంచెం క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా అయితేనే మనకు జిప్పు కనిపించకుండా స్టిచ్ అనేది నీట్గా వస్తుందండి. దగ్గరికి వచ్చి చూస్తేనే మనం జిప్పు వేసాము అన్నట్టు కనిపిస్తుంది, లేదంటే క్లాతే పైన ఉంటుందండి. అలా స్టిచ్ వేసుకుంటే చూడండి ఒక్కసారి వీడియోలో ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న జిప్పును కట్ చేసుకోవాలి. కోసం మనం క్లాత్ తీసుకున్నాం కదండి, 13 ఇంచెస్ సైడ్ తోటి దాన్ని తీసుకొని మనము మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒకటి ఫ్రంట్ వైపు ఇంకొకటి బ్యాక్ వైపు యూజ్ చేయాలి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ తీసుకొని మధ్యలో ఒక టక్స్ పెట్టుకోవాలండి. ఎక్కడైతే మిడిల్ ఉందో అక్కడ మిడిల్లో మన గుర్తు కోసము ఒక చిన్న టక్స్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం తీసుకున్న క్లాత్ను కూడా మధ్యలోకి మనము చిన్న టక్స్ అనేవి వేసుకొని ఇప్పుడు ఈ 2 టక్స్లు కలిసేలాగా మధ్యలోకి పెట్టుకోవాలి. మనం స్టిచ్ చేసేటప్పుడు 1 ఇంచు లేదా 1.5 ఇంచు వరకు కుచ్చులు పెట్టకుండా వదిలేసుకొని ఆ నుంచి హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మనము కుచ్చులు అనేవి పెట్టుకుంటూ 1/2 ఇంచు ఖర్చుతోటి మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా కుచ్చులు పెట్టేటప్పుడు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా నీట్గా మనము అన్నీ సమానం వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనం 2 గుర్తుల కోసం అనేది టక్స్ ఇచ్చాం కదా చిన్నది, ఆ 2 వచ్చేసి మధ్యలోనే కలవాలండి. అలా కలిసినప్పుడు 2 వైపులా ఒకే రకంగా కుచ్చులు అనేది వస్తుంది. లేకపోతే ఒకవైపు ఎక్కువ కుచ్చులు వచ్చి ఒకవైపు తక్కువ కుచ్చులు వచ్చితే అప్పుడు చూడడానికి క్లాత్ అనేది ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వచ్చి ఫ్రాక్ అనేది నీట్గా ఉండదు. మనం పెట్టుకున్న 2 టక్స్లు మిడిల్లో కలిసేలాగా పెట్టుకొని హాఫ్ ఇంచు గ్యాప్ తోటి మనము కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలి. ఇక్కడ సైడు ఎన్నైతే కుచ్చులు వచ్చినాయో మనకు మధ్యలో నుంచి అటువైపు కూడా మనకు అన్నీ కుచ్చులు రావాలండి. అలా వచ్చినప్పుడే మనకు ఫ్రాక్ నీట్గా ఉంటుంది. మీకు సేమ్ అన్నీ సమానంగా హాఫ్ ఇంచు వెడల్పుతోటే కుచ్చులు రావడం లేదంటే ఫస్ట్ మీరు చాక్ పీస్ తోటి మార్క్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. అలా అయితే అన్నీ ఒకేలాగా వస్తాయి. లేదు మేము పెట్టుకోగలుగుతాం అనుకుంటే డైరెక్ట్ అన్ని కుచ్చులు ఒకేలాగా వచ్చేలాగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ పార్ట్ సీదా పెట్టుకొని మనం స్టిచ్ వేసే ఫ్రిల్స్ క్లాత్ ఉల్టా పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా వచ్చినాయా లేదా చూసుకోండి. అలాగే మనము ఇంకో సైడ్ కూడా వేసుకోవాలండి. బ్యాక్ సైడ్ సేమ్ అక్కడ మధ్యలో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఈ క్లాత్ కూడా మనము మధ్యలో ఒక చిన్న టక్స్ ఇచ్చుకొని సేమ్ అలాగే మనము ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి.
బ్యాక్ పార్ట్ వచ్చేసి సీదా పెట్టుకోవాలి. మనము కుచ్చులు పెట్టే క్లాత్ వచ్చేసి ఉల్టా పెట్టుకోవాలండి. ఇది నెట్టు ఫ్యాబ్రిక్ కాబట్టి సీదా ఏది ఉల్టా ఏది అనేది కరెక్ట్గా తెలియడం లేదు. మీరు ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు సీదా లేదా ఉల్టా అనేది కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ చేయండి. అలా స్టిచ్ చేసేటప్పుడు మనము క్లాత్ అనేది నీట్గా చూసుకొని ఎక్కడ ముడత రాకుండా హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మాత్రమే మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమన్నా వీడియోలు కావాలన్నా కూడా నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను వీడియో తీసి పెడతాను. మీకు ఇలా కాకుండా అంబ్రెల్లా ఫ్రాక్ కూడా పిల్లలకు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా వీడియో పెడతానండి. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మనము అన్నీ ఒకేలాగా కుచ్చులు అనేది పెట్టుకుంటూ రావాలండి. బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ సమానంగా క్లాత్ తీసుకున్నాం కాబట్టి ఒకేలాగా ఫ్రిల్స్ అనేటివి వస్తాయి. అలా కాకుండా ఒక సైడ్ క్లాత్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ తీసుకోకుండా రెండు ఒకేలాగా ఉండేలాగా మనం క్లాత్ తీసుకున్నామంటే మనకు సరిపోతుంది. ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. మనం ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది బ్యాక్ పార్టు ఎక్కువ అందుకోకుండా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మాత్రమే మనము క్లాత్ తీసుకొని ఖర్చు వదిలిపెట్టుకొని మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మాత్రమే స్టిచ్ వేసుకోవాలండి. ఇది నెట్ కాబట్టి ఎక్కువ లాగినట్టు కాకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకు ఫ్రిల్స్ అనేవి నీట్గా వస్తాయండి. ఒక్కసారి వీడియో చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడు మనకు అన్నీ ఒకేలాగా వచ్చినాయో లేవో చూసుకొని మళ్ళీ మనము 7 ఇంచెస్ హైట్ తోటి మనము కింద ఫ్రిల్స్ పెట్టుకోనికి మనం క్లాత్ తీసుకున్నాం కదా, దానిని 2 సైడ్ల మర్చుకొని కుట్టు వేసుకోవాలండి. ఇలా సన్నగా మర్చుకొని కార్నర్కి స్టిచ్ వేసుకొని పెట్టుకోవాలి. ఇలా మొత్తము మనం తీసుకున్న క్లాత్కి 4 పీసులు తీసుకున్నాం కదా, ఆ 4 పీసులు నాకు సరిపోలేదండి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం పక్కకు పెట్టుకున్నాం కదా, సరిపోకుండా తీసుకుందామని అందులోకి వెళ్ళి మళ్ళీ 2 పీసులు తీసుకొని దీనికో పీసు దానికో పీసు జాయిన్ చేసి నేను అనేది ఫ్రిల్స్ స్టిచ్ చేశానండి. మీరు కూడా మీకు ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు తీసుకోండి. మనము ఫ్రిల్స్ అనేది తక్కువ పెట్టామనుకోండి, ఈ 4 పీసులతోటే మనకు ఫ్రిల్స్ సరిపోతాయి. కానీ నేను క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా ఎందుకు వదిలేయడం అని చెప్పేసి దగ్గర ఫ్రిల్స్ అనేది పెట్టాను. అందుకే నేను ఇంకొక క్లాత్ అనేది జాయిన్ చేశాను. మీ ఇష్టం అండి, మీకు క్లాత్ ఉంటే మీరు కూడా యాడ్ చేసుకోండి. లేదా అనుకుంటే ఉన్నదాంతో మనము ఫ్రిల్స్ దూరం పెట్టామంటే మనకు ఉన్నదాంతో కూడా ఫ్రిల్స్ వస్తాయి. కానీ నేను చూడడానికి పార్టీ వేర్ డ్రెస్ లాగా ఉండాలి కదా అని నేను ఇంకా జాయింట్ వేసి ఫ్రిల్స్ అనేది పెట్టానండి, స్టిచ్ వేసుకున్నాను. ఇలాగే మనము పైన కింద మలుచుకొని కుట్టు వేసుకోవాలి. 4 పార్ట్లకు అలాగే వేసుకోవాలి. 2 జాయింట్ చేశానని చెప్పాను కదా, ఆ రెండింటికి కూడా అలాగే వేసుకొని నేను దీనికి యాడ్ చేసుకున్నాను, జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇలా పైన కింద అలాగే మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. బిగినర్స్ అయితే మీరు తొందరపడకుండా నిదానంగా చూసుకుంటూ కుట్టుకొని ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా క్లాత్ అనేది సమానంగా కట్ చేసుకొని మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఒకేలాగా స్టిచ్ చేసుకొని పెట్టుకొని మనం స్టిచ్ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. ఇలా మిషన్ మీద కాకుండా కూడా మీరు పీకో మిషన్ ఉంటే పీకో పోసుకోండి. అలాంటప్పుడు పీకో పోసుకుంటే మనము ఇంకా నీట్గా అనేది ఉంటుంది. కానీ నా దగ్గర పీకో మిషన్ లేదండి, ఉండే కానీ కొంచెం ప్రాబ్లం వచ్చింది. అందుకే దాన్ని పీకో పోయకుండా డైరెక్ట్ మనము మిషన్ తోటే స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. సన్నగా వేసుకుంటున్నాను, ఎక్కడ ఎక్కువ రాకుండా సేమ్ మనం పీకో పోసింది ఎలా అయితే ఉంటుందో అలాగే నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా 4 క్లాత్లకి మనము ఇలాగే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ వదిలిపెట్టుకొని మనము 5 నెంబర్ మీద కుట్టు పెట్టుకొని పెద్ద కుట్టు పెట్టుకొని మనము కుట్టు వేసుకుంటూ వచ్చామంటే మనకి ఇలా క్లాత్ అనేది ఫ్రిల్స్ లాగా వస్తుంది. మనం హాఫ్ ఇంచ్ కిందికి మాత్రమే స్టిచ్ వేయాలండి.
ఎప్పుడైనా స్టిచ్ వేసేటప్పుడు పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలంటే 5 నెంబర్ మీద పెట్టుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం దారం ఎక్స్ట్రా ఉండనిచ్చుకొని అందులోకి వెళ్ళి ఒకటి తీసుకొని మనం ఇలా లాగామంటే మనకు ఫ్రిల్స్ అనేవి దగ్గరగా నీట్గా వస్తుంది. ఒక్కసారి వీడియో క్లియర్గా చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఒక్కటే దారాన్ని పట్టుకొని ఆ 2 దారాలకు వెళ్ళి ఒకటి వదిలేసి ఒకటి పట్టుకొని మనం ఇలా లాగి హ్యాండ్స్ తోటి ఇలా దగ్గరికి అనుకున్నామంటే మనకు ఫ్రిల్స్ అనేవి నీట్గా ఒకేలాగా వస్తాయి. అలాగే మీరు కూడా లాగండి. మీకు ఎన్ని ఫ్రిల్స్ అయితే కావాలో, ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మీరు ఇలాగే 1/2 ఇంచు గ్యాప్ వదిలేసుకొని స్టిచ్ అనేది వేసుకొని మీరు ఇలా లాగి హ్యాండ్ తోటి ఇలా సెట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుంది. అర్థం కాకపోతే 1కి 2 సార్లు అనేది వీడియో చూడండి, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. ఫ్రిల్స్ అనేవి అన్నీ సమానంగా ఉండేలాగా మనము చేతితోటి సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు చూడడానికి అనేది లుక్ నీట్గా వస్తుంది. నేను ఇలాగే బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడు స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం జాయింట్ వేసుకోవాలండి. మనము ముందు స్టిచ్ చేసి పెట్టుకున్న దాన్ని మనం సీదా పెట్టుకొని దానిపైనుంచి ఫ్రిల్స్ మనం ఇప్పుడు లాగి పెట్టిన ఫ్రిల్స్ని పైన పెట్టుకొని మనము దీన్ని ఉల్టా పెట్టుకొని మనము 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. ఫ్రిల్స్ అన్నీ ఒకేలాగా ఉండేలాగా మనము చేతితోటి సెట్ చేసుకొని మనం స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. మనం ఇలా స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి సీదా ఉండాలి, మనం పెట్టే ఫ్రిల్స్ వచ్చేసి ఉల్టా ఉండాలి. ఇలా పెట్టుకొని మాత్రమే మనము 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా మనము క్లాత్ అనేది సెట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే 1కి 2 సార్లు వీడియో చూడండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీరు కూడా స్టిచ్చింగ్ చేయగలుగుతారు. బిగినర్స్ కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారండి. అంత ఈజీ మెథడ్లో ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా మనము దీన్ని తిరగదీస్తే చూడండి ఇలా వస్తుంది ఫ్రిల్స్. ఇప్పుడు నేను అంబ్రెల్లా ఫ్రాక్ మనం క్లాత్ అనేది కట్ చేసుకున్నాం కదా లోపలికి అంబ్రెల్లా షేప్ లాగా, దానిని కిందికి మలుచుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలండి. నాకు ఒక దగ్గర జాయింట్ పడ్డది, ఆ జాయింట్ కూడా నేను వేసాను. ఇప్పటికే వీడియో లాంగ్ అవుతుంది అనేసి నేను అంబ్రెల్లా ఫ్రాక్ కట్ క్లాత్ లేని దగ్గర జాయింట్ ఎలా వేసాను అనేది చూపించలేదు. తర్వాత మనం కింద వచ్చేసి మనము మలుచుకుంటూ కుట్టుకుంటూ కార్నర్కి స్టిచ్ వేసుకుంటూ రావాలండి. అంబ్రెల్లా ఫ్రాక్ అయితే ఇంకా ఈజీ ఉంటుందండి, ఫ్రిల్స్ పెట్టడం ఉండదు కాబట్టి డైరెక్ట్ మనము లైనింగ్ క్లాత్ అయితే ఎలా స్టిచ్ చేసినామో అలాగే మెయిన్ క్లాత్ కూడా స్టిచ్ చేసి జాయింట్ వేయడమేనండి. అది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ క్లాత్ ఎక్కువ ఉంది, బేబీకి కూడా కొంచెం పార్టీ వేర్ లుక్ రావాలని ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేశాను. అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ కూడా నేను మదర్ డ్రెస్ అనేది స్టిచ్చింగ్ వీడియో ఇంకా పెట్టలేదండి, పెడతాను. కటింగ్ వీడియో పెట్టాను, ఎవరన్నా కావాలనుకుంటే వెళ్ళి కటింగ్ వీడియో కూడా చూసేయండి ప్లీజ్ అండి. నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీకు సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మనం స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు మనం జిప్ వేసుకున్న క్లాత్ పైన పెట్టుకొని ఫ్రిల్స్ కూడా దాని కిందికి వచ్చేలాగా పెట్టుకొని మనము అంబ్రెల్లా షేప్ కట్ చేసింది పైనుంచి పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలండి. మనము ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ జిప్ వేసిన మన బాడీ పార్ట్ 2 అనేది మనకు మన లెఫ్ట్ సైడ్ హ్యాండ్ సైడ్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఆ రెండింటి పైన మనము ఈ అంబ్రెల్లా షేప్ కట్ చేసిన లైనింగ్ పార్ట్ని మనం పైన పెట్టుకొని మీకు ఎక్కడన్నా క్లాత్ ఎక్స్ట్రా అనేది వస్తే కొంచెం కటింగ్లో కూడా ఎక్కువ తక్కువ వస్తే అక్కడ ఒక కుచ్చు 2 కుచ్చులు పెట్టుకోండి, సెట్ అవుతుంది. దానిపైన నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. డబుల్ స్టిచ్ మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇలా తిప్పామంటే మనకు ఖర్చులు కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది, పిల్లలకు కూడా కుచ్చుకోకుండా నీట్గా ఉంటుందండి. ఎక్కడ కూడా మనకు ఖర్చు కనిపించదు. అలాగే మనము ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకోవాలి. వీడియో లాంగ్ అవుతుంది అనేది నేను ఫ్రంట్ పార్ట్ చూపించలేదండి. ఇలా వేసుకున్న తర్వాత మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ నెక్ దగ్గర 3/4 ఇంచు తీసుకొని
ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చే వరకు 1/2 ఇంచు తీసుకొని స్టిచ్ వేసుకుంటే మనకు భుజాలు జారకుండా నీట్గా వస్తుందండి. ఖచ్చితంగా అలానే స్టిచ్ చేసుకోండి. నెక్ సైడ్ 3/4 ఇంచు 1/2 ఇంచుకు ఎక్కువ అన్నట్టు అందుకొని ఆమ్ రౌండ్ సైడ్ 1/2 ఇంచు అందుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న దారాలు ఏమన్నా ఉంటే కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ అనేది వేసుకోవాలండి. హ్యాండ్స్ వేసుకోవడం కోసము నేను క్లాత్ తీసుకున్నానండి. మీటరు బాగున్న క్లాత్ పన్న మొత్తం తీసుకున్నాను. అంత వెడల్పుతోటి నేను క్లాత్ తీసుకొని 6 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా నేను క్లాత్ అనేది తీసుకున్నానండి. ఇందులోనే 2 హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్ హైట్ వచ్చేసి నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. 3 ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే క్లాత్ కట్ చేసుకొని మనము 3 ఇంచులకు మాత్రమే హ్యాండ్ అనేది తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత మనము ఇందులోనే 2 హ్యాండ్స్ కాబట్టి నేను డబల్ లాగా కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఒక హ్యాండ్ ఒక హ్యాండ్ ఇలా చేసిన తర్వాత మనము కార్నర్స్ అనేది మలుచుకొని స్టిచ్ వేసుకోవాలి, లేదా పీకోనన్నా పోయించుకోవాలి. ఇక్కడ సన్నగా మనం మలుచుకొని కార్నర్కి స్టిచ్ వేసుకొని మనము హ్యాండ్ అనేది కుచ్చులు వచ్చేలాగా మనము పెట్టుకోవాలి. ఇలాగే మనము 2 వైపులా మలుచుకొని కుట్టు అనేది వేసుకోవాలండి. మీరు పీకో పోసుకుంటానంటే ఖచ్చితంగా పీకో కూడా పోసుకోండి. పీకో పోసుకుంటే ఇంకా లుక్ చూడడానికి బాగుంటుంది. ఇలా మనము 4 వైపులా మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్లాత్ వచ్చేసి సీదా పెట్టుకొని ఇటు పాదం సైడ్ ఒక్కసారి కుచ్చు పెట్టుకొని మన సైడ్ ఒక సైడ్ కుచ్చు పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేయాలండి. 1 ఇంచు అటువైపు పాదం సైడ్ మలిచి కుచ్చు వేయాలి. 1 ఇంచు మన సైడ్ మలుచుకొని కుట్టు వేసుకోవాలండి. వీడియోలో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి పాదం సైడు ఒకసారి మన సైడ్ మలుచుకొని మనం నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనము క్లాత్ ఫ్రిల్స్ పెట్టినప్పుడల్లా ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు 2 ఇంచెస్ మనకు ఒక ఫ్రిల్లులోకి వెళ్ళిపోతుందండి. చూడనీకప్పుడు లుక్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి వీడియో. ఒక సైడు పాదం వైపు మలుచుకోవాలి, ఒకసారి మన వైపు మలుచుకోవాలి. అలా మలుచుకుంటేనే మనకు నీట్గా అనేది స్టిచ్ వస్తుందండి. అలాగే మనము ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ అలాగే మనము స్టిచ్ వేసుకోవాలండి. ఇలా ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసిన ఫ్రాకు పిల్లలకు చాలా బాగుంటుందండి. మనం హ్యాండ్స్ వేయకుండా ఇలా ఫ్రిల్స్ పెట్టామంటే నీట్గా ఉంటుంది చూడడానికి కూడా. సేమ్ అలాగే అండి. 1 ఇంచు పాదం సైడ్ మలుచుకోవాలి, 1 ఇంచు మన సైడ్ మలుచుకొని స్టిచ్ వేయాలి. అంటే ఒక్క కుచ్చులోనే మనకు ఇటువైపు అటువైపు వచ్చి క్లాత్ అనేది 2 ఇంచెస్ మనకు ఫ్రిల్ అనేది వస్తుంది. ఇలా 2 హ్యాండ్స్ మనము నీట్గా స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ అనేది మనకు మధ్యలోనే రావాలండి. అలా మధ్యలో వచ్చినప్పుడే చూడడానికి కూడా చాలా బాగుంటుంది, నీట్గా అనేది ఉంటుంది. ఇప్పుడు మనము డ్రెస్ తీసుకొని మధ్యలో మార్క్ చేసుకొని మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. 1/2 ఇంచు మనకు షోల్డర్ సైడ్ 1/2 ఇంచు క్లాత్ ఖర్చులకు వదిలిపెట్టుకొని ఈ మధ్యలో నుంచి మనము ఆల్రెడీ ఇంతకుముందుకు స్టిచ్ వేసాం కదా ఫ్రిల్స్ పెట్టుకోవడం కోసము, అదే స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ వేసుకోవాలండి. కింద క్లాత్ ఆమ్ రౌండ్ క్లాత్ మాత్రం 1/2 ఇంచు వదిలిపెట్టుకోవాలి. 1/2 ఇంచు వదిలిపెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక వైపు కూడా మనము స్టిచ్ వేసుకుంటూ రావాలండి. ప్లీజ్ అండి, మీరు వీడియో చూస్తుంటారు కానీ ఎవరు లైక్ చేయడం లేదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా, నేను ఏదన్నా మీకు సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా నాకు కామెంట్లో చెప్పండి. ఖచ్చితంగా నేను సరి చేసుకుంటానండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్ అండి. మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతానండి. మీకు ఏమేమి కావాలో నాకు అన్నీ కామెంట్లో చెప్పండి. అలాగే మనము 2 హ్యాండ్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి. సేమ్ ఆమ్ రౌండ్ సైడ్ 1/2 ఇంచు ఖర్చు వదిలిపెట్టుకొని మనము ఫ్రిల్స్ పెట్టుకోవడానికి వేసుకున్న స్టిచ్ పైనే మనము మళ్ళీ స్టిచ్ వేసుకుంటూ
రావాలండి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా మనము నీట్గా సెట్ చేసుకొని ముడతలు రాకుండా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎంత పర్ఫెక్ట్గా చేస్తామో మనకు ఫినిషింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తుందండి. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ చేయకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు. ఇప్పుడు హ్యాండ్స్ కానించాలి మనకు ఎంతైతే ఖర్చు వదిలి పెట్టుకున్నామో అక్కడ వరకు పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. సేమ్ ఖర్చుకు ఎంత వదిలిపెట్టినామో అంత క్లాత్ వదిలేసుకొని హ్యాండ్స్ కానించి స్టార్ట్ చేసి మన కార్నర్ వరకు మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. అంతే అండి, ఫ్రాక్ రెడీ అయిపోయింది. నేను నాడలు కూడా పెట్టాను. వీడియోలో ఎంత అవుతుందని నాడలు పెట్టింది చూపించలేదండి. ఒక్కసారి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. మీరు వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది. ఫ్రిల్స్ కూడా చాలా దగ్గరగా వచ్చాయండి, నీట్గా ఉంది. వీడియో చూసారంటే మీకే అర్థమవుతుందండి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా ఫ్రాక్ చూడడానికి మనము షాప్లో కొన్న దానిలాగానే ఉందండి, అంత బాగా వచ్చింది. నేను మనం ఎక్కువ లూజ్ కాకుండా పిల్లలకు కట్టుకోవడం కోసం నాడలు కూడా పెట్టానండి. వీడియోలో ఎంత అయిందనేసి నేను ఆ నాడలు పెట్టుడు తీసేయలేదు. ఇప్పుడు మన దగ్గర ఏదైనా పూసలు ఉంటే మనము ఫ్రంట్ పార్ట్కి అక్కడక్కడ పూసలు స్టిచ్ చేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. నేను స్టిచ్ వేశాను, ఒక్కసారి వీడియో చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.